ముందుగా ఈరోజు మనము ఓడిపోయిన టెస్ట్ మ్యాచ్‌కి ఒక సంఘీభావం తెలుపుదాం. ఒక 10 సెకండ్ల మౌనం పాటిద్దాం. ఓకే. సో, ఇంగ్లాండ్‌తో ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడినరు. వరుసగా 5, 6 మంచి స్కోర్‌లతోటి అందరూ టచ్‌లో ఉన్నారు మన బ్యాటర్స్ అందరూ అనిపించింది. అంత ఫ్రీగా ఆడినరు. యశస్వితో మొదలుపెడితే జడేజా, శ్రీకర్ భరత్ లాస్ట్‌కి, అశ్విన్ ఇక్కడి వరకు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అందరూ అదరగొట్టిన బ్యాటింగ్‌లో. అసలు ఏమన్నా ఉందారా బ్యాటింగ్ లైనప్పు? 9 మంది ఉన్నారు మనకు బ్యాటర్స్. 9 మంది. నేను ఫస్ట్ డే ఆ ఆట చూసి అనుకున్నా, యమ్మ ఎలాంటి స్కోర్ ఉన్నా, ఎంత కష్టమైన స్కోర్ ఉన్నా, ఎలాంటి క్రిటికల్ మ్యాచ్ అయినా కూడా ఈ బ్యాటింగ్ లైనప్‌ని కూల్చడం అంత ఈజీ కాదు. దట్ టూ మళ్ళా ఇంకా ఫామ్‌లో ఉన్నారు అందరూ కూడా. మినిమమ్ 20, 30 రన్స్ కొట్టారు ప్రతి బ్యాటర్ కూడా. సో, బావుంది. అంటే ఒక గిల్‌ని మనం పక్కన పెడదాం. శ్రేయస్ అయ్యర్‌ని పక్కన పెడదాం. సో, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పోయినా వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆడతారు అని చెప్పేసి హోప్స్ ఉండే. బట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆడలేదు. కానీ ఆ 9 మంది బ్యాటర్స్ ఉంటే అసలు ఎవ్వడికైనా మ్యాచ్ మీద ఎంత గుండె ధైర్యంతోటి ఉంటాం మనం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టిండ్రు. ఇంగ్లాండ్‌ని మొత్తం బెదరగొట్టిండ్రు ఆళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. ఏంటసలు 190 రన్స్ లీడ్‌లో ఉన్నాం మనము. 190 రన్స్ లీడ్‌లో ఉన్న టీము ఓడిపోతదని ఎవడైనా అనుకుంటాడా? ఏమనాలా? చాలా బాధ అనిపించింది తెలుసా? చాలా బాధ అనిపించింది. అసలు ఈ మ్యాచ్ ఎవడో ఒకడు గెలిపించండిరా ప్లీజ్ రా అని చెప్పేసి ఆఖరి వికెట్ అయిన బుమ్రా, సిరాజ్‌ని కూడా నేను సెల్ ఫోన్‌లోనే జియో యాప్ ఉంది కదా! జియో సినిమా అందులోనే చూసా. ఒరేయ్! ఆడండిరా భాయ్ దండం పెడతా ప్లీజ్ గెలిపించండిరా ఇజ్జత్ పోతదిరా భాయ్. తట్టుకోలేని ఓటమైతదిరా భాయ్ ఇది ఓడిపోతే అని చెప్పేసి వాళ్ళ వల్ల కాదు. బట్ ఏదైనా అదృష్టం ఏదన్నా ఉండి క్రెడిట్ ఏ సిరాజ్‌కో, ఏ బుమ్రాకో ఎళ్ళాల్సింది ఉందేమో. సరే ఎవరికి క్రెడిట్ ఎళ్తే ఏంది ఇండియా గెలిస్తే సంతోషం ఈ మ్యాచ్‌లో అనేంత దీన స్థితికి ఇయాల దిగజారాను నేను గాని, నాలాంటి ఫ్యాన్స్ ఎంతోమంది క్రికెట్ అభిమానులు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎట్లా ఓడిపోతాం అసలు ఈ మ్యాచ్ మనం? ఆ! నాకు మ్యాచ్ ఓడిపోయిన వెంటనే నాకు వీడియో చేస్తే అమ్మ నా బూతులు తిడుతుంటే కావచ్చు మన బీసీసీఐని అండ్ క్రికెటర్స్‌ని. ఎంత ఫ్రస్ట్రేషన్ అనిపించింది నాకు. ఎంత గలీజ్ అనిపించింది నాకు. ఏందిరా ఈ టీమ్ అసలు ఇంత చెత్త టీమా? ఇంత వరెస్టా? ఇంత బేకూఫ్‌గా ఆడతారా? అని చెప్పేసి మస్తు బాధ అనిపించింది తెలుసా? బాధ అనిపించి ఇవన్నీ మాటలు. ఒక్కడు ఓలిపాప్ 196 రన్స్ కొట్టిండు. తీసుకపోయి 230 రన్స్ టార్గెట్ మనకి ఇవ్వాల్సి వచ్చింది ఇంగ్లాండ్. దాన్ని చేజ్ చేయడం పెద్ద కష్టం అని చెప్పేసి నేను అసలే అనుకోలే. స్టార్టింగ్‌లోనే యశస్వి అవుట్ అయినా సరే, తర్వాత గిల్ అవుట్ అయినా సరే, నేను పెద్ద టార్గెట్ కాదు అది కొడతారు. సో, అది సాధ్యమయ్యేదే అని పట్టించుకోలేదు ఆ మ్యాచ్. కానీ అలాగా వికెట్లు పడుతూ ఉండేసరికి ఎక్కడో చిన్నగా డౌట్ మొదలైపోయింది. ఏందిరా ఏమవుతురా ఈ మ్యాచ్ అని. 70కి 3, 80, 90 అయ్యేసరికి 4, 5, 100 అయినా సరే ఇంకా 7 వికెట్లు ఎప్పుడు పడిందో అప్పుడు ఇంకా కంప్లీట్‌గా ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంకా ఇలాగుంటదిరా అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ ఉంటది కూడా. ఎవ్వడు దీన్ని జీర్ణించుకోలేడు ఈ మ్యాచ్‌ని. మన చేతిలో భద్రంగా ఉన్న మ్యాచ్ కొంచెంగా అలా జారిపోయిందసలు. మన చేతిలోనే ఉన్నట్టుగా ఉంది జారిపోయే వరకు.
తెలియకుండానే వెళ్ళిపోయింది అది. ఓలిపబ్ 196 రన్స్ కొడతాడని చెప్పేసి ఎవడు అనుకోలే. టామ్ హార్ట్లీ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. ఈయనేం పెద్ద పాపం స్పిన్నర్గా వర్కౌట్ కాలేదులే, డెబ్యూ మ్యాచ్ దొబ్బిందిలే అని చెప్పేసి అనుకున్నాం. కానీ 7 వికెట్లు తీసిండు సెకండ్ ఇన్నింగ్స్లో. ఇంగ్లాండ్ని గెలిపించింది వీళ్ళిద్దరే. కంటెంట్ ఉన్నోళ్ళు ఇద్దరు చాలు, 9 మంది బ్యాటర్లు అవసరం లేదు అని ప్రూవ్ చేయగలిగారు వాళ్ళిద్దరు. బ్యాటింగ్లో ఓలిపబ్, బౌలింగ్లో టామ్ హార్ట్లీ. వాళ్ళిద్దరూ ఇంగ్లాండ్ని గెలిపించారు. ఇండియా నుంచి ఇట్లా మ్యాచ్ని ఇలాగే లాగేశారు. ఘోరంగా లాక్కున్నారు. సగటు అభిమాని ఈ టెస్ట్ మ్యాచ్ని జీర్ణించుకోవడం అంత ఈజీ కాదు. నిజంగా చెప్తున్నా. చాలా గలీజ్గా ఉంది అసలు ఈ ఫీలింగ్. దీనికి కారణం ఎవడరా అని అంటే, ఈ టెస్ట్ మ్యాచ్ ఓటమికి సరే కొన్ని తప్పులు ఉన్నాయి మన వైపు నుంచి. అరే స్పిన్ మన హైదరాబాద్లో మన వాళ్ళు స్పిన్ బాగానే ఆడతారు కదా, ఏమైంది వీళ్ళకి? 230 రన్లు పెద్ద స్కోరా? ఇంకా డిఫెన్స్ ఆడితే ఇంకా వికెట్లు పోతే ఇంకా కంప్లీట్ డిఫెన్సేనా ఆడడం? ఎవడు ఒక్కడో ఇద్దరు అటాక్ చేస్తే అయిపోద్ది కదా. అక్షర్ పటేల్ వచ్చిండు, అతను ఆ టైంలో రావడంతో నేను అనుకున్నా అటాకింగ్కి పంపించారేమో అని అనుకున్నా. ఆయన కూడా డిఫెన్సే ఆడుతున్నాడు అక్షర్ పటేల్. ఆయనకు ఎంతో కొంత బాధ్యత ఉంటుంది నిజానికి. ఎందుకు తెలుసా? ఓలిపప్పు 110 రన్స్ దగ్గర క్యాచ్ ఇస్తే మిస్ చేసిండు అక్షర్ పటేల్. కనీసం బ్యాటింగ్లో అయినా తను చేసిన మిస్టేక్ని కాసింత కవర్ చేసుకుంటాడేమో అనుకున్నా అటాకింగ్ బ్యాటింగ్ ఆడి. ఏమిలే, ఎవ్వరు కూడా అటాకింగ్కి వెళ్ళలేదు. అరే డిఫెన్స్ ఆడుతుంటే వికెట్లు పడుతున్నాయి. కామన్ మ్యాన్కి అర్థమవుతుంది కదా, మాకు అర్థమవుతుంది. సెల్ ఫోన్ల ముందట టీవీల ముందట ఉన్న మాకు అర్థమవుతుంది. ఎవడో ఒకడు వచ్చి ఫట్ట కొట్టేంట్రా, పెద్ద స్కోర్ ఏం కాదు, కరిగిపోద్ది స్కోరు, గెలుస్తామని చెప్పేసి మాకు అనిపిస్తుంది. స్టేడియంలో ఉన్న మీకు, గ్రౌండ్లో ఉన్న మీకు ఎందుకు అనిపించదో మాకు అర్థం కాదు. ఎవరో ఒకరు కోచో కెప్టెనో ఒకటితోటి చెప్పిస్తే అయిపోయేది కదా. అటాకింగ్ ఆడంటారా, ఇంకా వికెట్లు ఆగట్లేదు, చలో ఒకడు అటాకింగ్గా వెళ్తేనే స్కోర్ అయిపోద్ది అని చెప్పేసి ఎవరితోటని చెప్పిస్తే బాగుండు. ఎవడో ఒకడు గ్రౌండ్లోకి మధ్యలో పరిగెత్తుకొని వచ్చి అటాకింగ్ ఆడమంటున్నాడు కెప్టెన్ అని చెప్పేసి ఎవడని చెప్తే బాగుండు అని చెప్పేసి ఇక్కడ కొట్టుకుంది మనసు. ఏం ఆడతారో అర్థం కావట్లేదు. మరీ వరస్ట్ గేమ్ ఇవాళ ఆడింది అయితే. ఇప్పుడు జనరల్గా మేము పల్లెటూరులో బెట్టింగ్ పెట్టుకుంటేనే వికెట్లు ఎట్లా పోతున్నాయి, కొంచెం అటాకింగ్ ఆడదామని చెప్పేసి మాకుంటుంది ఆ కామన్ సెన్స్. అటాకింగ్ బ్యాటింగ్ ఆడతాం చిన్న పోరాటాలు కూడా. అలాంటిది ఒక నేషనల్ టీము అంత ఖతర్నాకు అటాకింగ్ బ్యాటర్స్. ఏమైంది మీ అందరికీ? ఎవరో ఒకరు అటాకింగ్ ఆడితే అయిపోయేది కదా. ఘోరంరా ఆయన, ఏమని చెప్పాలా, బూతులు ఆపుకుంటున్నా. నిజంగా విరాట్ కోహ్లీ లేకపోవడం లోటుగా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. శ్రేయస్ అయ్యర్కి ఏమైందో తెలియదు. ఆయన ఎందుకో లాస్ట్ 10 మ్యాచ్ల నుంచి సరిగా ఆడట్లేదు. గిల్ కూడా ఈ మధ్యలో T20 వన్డేలు పర్లేదు, కానీ టెస్ట్లోకి వచ్చేసరికి మరి ఆయనకి ఏమైందో తెలియదు. గిల్ ఈయనెవరు, మన కేఎల్ రాహుల్, ఆయన ఉన్నంత వరకు కొంచెం హోప్స్ ఉండే రాహుల్ మిస్ చేయడు అని. రాహుల్ కూడా అవుట్ అయ్యేసరికి ఎట్లా పడుతుందరా అని చెప్పేసి అనిపించింది. రాహుల్కి ఏమైందో తెలియదు. జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్లో అంత మంచి స్కోర్ ఆడిండు కదా, సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఆడతాడు అనుకుంటే ఆయన రన్అట్. అఫ్కోర్స్ ఆ క్రెడిట్ బెన్ స్టోక్స్కి చేయాలి, అద్భుతమైన రన్అట్ అది. సో బెన్ స్టోక్స్ అంటే ఏంది అనేది ఆ ఒక్క రన్అట్ తోటి మళ్ళీ తను నిరూపించుకున్నాడు. జడేజాను రన్అట్ చేయడం నిజంగా అద్భుతం అది. మనోళ్ళు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్. నిజంగా చెప్తున్నా, మనకి ఇంత బాధ ఉంది కదా. ఇంగ్లాండ్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళు ఇలా ఒక 31st జరుపుకోవచ్చు, December 31st జరుపుకోవచ్చు. వాళ్ళు అంత హంగామా చేయొచ్చు ఈ గెలుపుతోటి. అంత కిక్కు ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇద్దరంటే ఇద్దరే ఇంగ్లాండ్ని గెలిపించారు, ఎంతన సంబరపడవచ్చు వాళ్ళు. అది మన వాళ్ళు ఘనకార్యం. ఏమైనా కూడా కొంచెం ఈ ఐపీఎల్ అనేది నాకు ఎందుకో మనసులో అనిపించింది, ఇదంతా మనకు డ్యామేజ్ జరుగుతుంది అని అంటే ఐపీఎల్ వల్లేమో అని ఫస్ట్ టైం నాకు అనిపించింది. అబ్బా, ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది అంటుంటే కూడా నేను లైట్ తీసుకున్నా, కానీ ఇయ్యాల నా మనసుకి గబుక్కని అనిపించింది. మ్యాచ్ ఎప్పుడైతే ఓడిపోయామో ఆ లాస్ట్ వికెట్ పడగానే సర్కమని నాకు ఐపీఎలే, అసలు ఈ ఐపీఎలే
1 ఇయర్‌కి ఒకసారి కాకుండా 2 ఇయర్స్‌కి ఒకసారి పెడితే బాగుంటుందేమో అనిపించింది. ఈ వ్యాపారము, ఈ డబ్బులు జమ చేసుకోవడమో ఏమో తెలియదు కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు సరిగా ఆడట్లే. అక్కడ వరల్డ్ కప్‌లో అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి ఫైనల్‌లో ఓడిపోయినాం. ఆస్ట్రేలియా అక్కడక్కడ గెలుచుకుంటూ వచ్చి ఫైనల్‌లో గెలిచి కప్పు కొట్టుకపోయింది. మనం అప్పటిదాకా గెలుచుకుంటూ వచ్చిన వాళ్ళం మేము పిచ్చోళ్ళం అయిపోయాం లాస్ట్‌కి వస్తే. సో ఇక్కడ అదే మిస్ అవుతుంది ఇండియా టీంలో. ఆ కసియా లేకపోతే ఏమనాలో కానీ ఆ పట్టుదల అనేది ఎక్కడో మిస్ అవుతుంది, లైట్ అయిపోతుంది. మరి కెప్టెన్ది ప్రాబ్లం అనాలా, ఎవరి ప్రాబ్లం మనకు అంతగా తెలియదు కానీ బాధ అనిపించి వీడియో చేశా. మీకు ఎట్లా అనిపించిందో అంటే ఈ మ్యాచ్ గురించి నేను మాట్లాడిన దాని గురించి కాదు, మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. అది సంగతి. బాధపడడం తప్ప మనం ఏం చేయలేం కదా. మనం ఏమైనా సలహా ఇస్తే ఆ బీసీసీఐ వరకు వెళ్తుందా, వాళ్ళు ఏమైనా వింటారా? ఏం చేయలేం. వాళ్ళు మ్యాచ్లు ఆడతారు, ఓడిపోతే బాధపడాలి, గెలిస్తే సంబరపడాలి. అంతకుమించి ఇదిగో ఇలా బాధపడితే ఇలా ఒక వీడియో చేసి మన బాధని అలాగా, అంతకుమించి చేయడానికి ఏం లేదు. కానీ నిజంగా ఏమో చాలా అనాలనిపిస్తుంది కానీ వీడియో ఎప్పుడైతే ఆన్ చేశానో అన్నీ వెళ్ళిపోయాయి లోపలికి. అంతకంటే ముందు ఇలా అనాలి, అలా అనాలి, ఇట్లా ఏదేదో అనిపించింది. బట్ వీడియో ఆన్ చేయగానే ఇంకా అవన్నీ మాయమైపోయాయి మాటలన్నీ. సరే, బాయ్.